హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్. ఈరోజు మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ దగ్గరికి వస్తున్నామండి. ఇది లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇది లోపలికి 1 కిలోమీటర్ వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ మనం టికెట్స్ తీసుకొని లోపలికి ఇంకా 5 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. మనకి బస్సు వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ టికెట్స్ అవి తీసుకొని వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. బస్సు వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఇది 2018లోనే నిర్మించారు నరేంద్ర మోదీ గారు. ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ బస్ వచ్చిందండి. ఇప్పుడు మనం బస్ ఎక్కాలి. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం అండి ఇది. దీన్ని చూడడానికి చాలామంది జనాలు వస్తున్నారు. ఇది నర్మదా నది అండి. ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చూస్తే మనకు దగ్గరలాగా అనిపిస్తుంది. చాలా దూరం వెళ్ళాలి. ఇది మనం బస్సులో వెళ్తుంటే కనిపిస్తుంది అనమాట. వచ్చేసామండి, బస్ దిగేసాము. ఇక్కడ నుంచి మనం 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. గుజరాత్లోని నర్మదా నది తీరంలో సాద్బేట్ అనే దీవిలో వీరి విగ్రహాన్ని నిర్మించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్ట్ని చేపట్టింది. దీనికి 300 కోట్లు ఖర్చు అయిందంటండి. 3,000 కోట్లు ఖర్చు అయిందంట. ఈ క్యూ లైన్ చూసారా, ఎన్ని మెలుకులు ఉన్నాయో. ఇక్కడ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్ నడవాలండి. వీరి జన్మదినాన్ని రాష్ట్రీయ ఏకతా దివస్గా అక్టోబర్ 31న జరుపుకుంటారంట. అక్టోబర్ 31 అంటే ఆయన బర్త్డే అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం 1.5 కిలోమీటర్స్ నడవాలండి. మనకి చూడడానికి చాలా దగ్గరగా కనిపిస్తుంది, కానీ చాలా లాంగ్ వెళ్ళాలి. స్టాట్యూ ఆఫ్ యూనిటీ పునాదులు 45 మీటర్ల లోతులో ఉన్నాయంట. 15 అంతస్తుల కిందకి దిగాలంటండి. అక్కడ నుంచి నిర్మించారంట. 42 నెలల్లో అయిపోయిందంట. 300 మంది ఇంజనీర్లు వర్క్ చేశారంట. నూట 182 మీటర్లు అంటండి ఈ విగ్రహం. ఐదు 597 అడుగులంట. ఇది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అంటండి ఇది. ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ నడవాలన్నమాట. మనకి ఇక్కడ నుంచి స్టాట్యూ బాగా కనిపిస్తుంది. ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఇంత క్లియర్గా కనిపించదండి.
ఎందుకంటే ఆయన షూ అంతా కూడా మనం ఉండము అక్కడికి వెళ్ళిన తర్వాత. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. ఈ స్టాట్యూ అవ్వడానికి 3000 కోట్లు ఖర్చు అయిందంట. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 5 అంతస్తులు ఎక్కాలండి పైకి. మాతో వచ్చిన వాళ్ళు ఇంత లాంగ్ రాలేక అక్కడే అయిపోయారు. నేను మా పక్కన అంటే ఇద్దరం మాత్రం వెళ్ళాము. అలా చూశారు కదా, ఆయన షూ అంత కూడా లేరు. అయితే ఇంకా ఎంత హైట్ ఉందో మీరే ఊహించుకోండి. 597 అడుగులంట, 182 మీటర్లండి. అన్నమాట స్టాట్యూ ఆఫ్ యూనిటీ. అదండి దగ్గర నుంచి చూశారు కదా. ఇంకా దిగుతున్నాం అన్నమాట. లోపల ఇంకా ఉంది, ఆయన స్టోరీ అవన్నీ రాశారు. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. చూశారు కదా, అక్కడ నుంచి వచ్చాము మేము. ఇక్కడ నుంచి చూస్తే చాలా దగ్గరగా కనిపిస్తుంది, కానీ చాలా దూరం అండి. లోపలికే 3 కిలోమీటర్స్ నడవాలన్నమాట. ఇది లోపలికి. ఆయన స్టోరీస్ రాశారు. ఇక్కడ అంతా గుజరాతీనే అండి, హిందీ కూడా ఎవరూ మాట్లాడట్లేదు. మాకు గుజరాతీ రాదు, హిందీ మాట్లాడదాం అంటే వాళ్ళు హిందీ మాట్లాడట్లేదు. ఇంకా అలానే మేనేజ్ చేసాము. చూడండి లోపల అంతా అసలు ఎంత బాగుందో. నిజంగా నరేంద్ర మోదీ గారు గ్రేట్. ఇవి లోపల అన్నమాట. అదిగోండి మనకి లోపల చూపిస్తున్నారు ఎల్ఈడిలో. ఇంకా లోపల ఇంకేదో ఉందంట, ఇంకా మాకు టైం లేక లోపలికి వెళ్ళలేదు. ఆ క్యూ లైన్ చూసారుగా, అప్పటికి మాతో వచ్చిన వాళ్ళందరూ కాల్ చేస్తున్నారు రమ్మని, లేట్ అయిపోతుందని. ఇంకా నేను మా ఆంటీ వెళ్ళిపోయామండి. మేమిద్దరమే లోపల వరకు వచ్చాము. తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యారు, అయ్యో మేము రాలేదు చూడలేదు అని. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏంటో తెలియదు కదా, అంత దూరం వెళ్ళి ఎందుకు మిస్ అవ్వడం అని మేమిద్దరం మాత్రం ఊరుకొచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.